మాకు కావాల్సింది మా ఉద్యోగాలు. మా అమ్మ నాన్నకు మా తల్లిదండ్రులకి మేము ఏం చెప్పామంటే, అమ్మ ఉద్యోగం సాధించుకొని వస్తాం, మీరు ఇంటికాడ ఉండండి, మీరు పని చేసుకోండి అమ్మ, మీ పని మీరు చేసుకోండి, మేము కడుపు కాల్చుకునే సరే మేము ఉద్యోగాలు సంపాదించుకొని వస్తాం అమ్మ అని చెప్పేసి మాట ఇచ్చొచ్చాం. కానీ ఇంటికాడ మాట పోయింది, ఇక్కడ తూట పోయింది. ఇక్కడ రేవంత్ రెడ్డి చేసే పని ఏంటంటే దోచుకునే స్కీమ్ ఒకటి ఉంది. అయితే దోచుకోవడానికి ఢిల్లీ పోతాడు రాహుల్ గాంధీ దగ్గరికి. పదా అంటే ఢిల్లీ, పోతా అంటే ఢిల్లీ. ఇక్కడ సంఘటన ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి 30 నెలలు అవుతుంది అన్న, 30 నెలలు అవుతుంది. కానీ ఇప్పటి వరకు ఒక ఉద్యోగం లేదమ్మా నిరుద్యోగులకి. ఇలాంటి ఇప్పుడు మా అన్నలు కానీ మా అక్కలు కానీ మేము కానీ చదువుకుందామంటే ఎలాంటి అవకాశం లేకుండా చేసిండు ఈ రేవంత్ రెడ్డి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఇచ్చిందన్న, ఒక్క గ్యారెంటీ కూడా నెరవేర్చుకోవాలి ఇప్పటివరకు. ఫ్రీ గ్యాస్ అన్నారు, గ్యాస్ రాలేదు. ఏదో అన్నారు, స్కాలర్షిప్ అన్నారు, ఫీజు రిమెంబర్స్మెంట్ అన్నారు, ఇంకేదో యువతకు బైక్స్ అన్నారు, ల్యాప్టాప్స్ అన్నారు, ఇంకేదో అన్నారు. కానీ ఆడపిల్లలకి కావాల్సిన మహిళ 2000 కూడా రాలేదన్న ఇప్పటివరకు. ఆ ఫ్రీ బస్ పెట్టిన ఎవరికి ఉపయోగం అన్న? ఫ్రీ బస్ వల్ల ఒక్కటి ఎప్పుడు ఎవరికి ఉపయోగం? ఇప్పటివరకు పాపం హైదరాబాద్లో ఉన్న మహిళలు తప్ప పల్లెటూరులో ఉన్న మహిళలు ఎవరు ఎక్కలే బస్సు. కానీ వాళ్ళకి కావాల్సింది వాళ్ళ కొడుకులకు జాబులు. ఈ యువ సంగ్రామ సదస్సు ఎందుకు పెట్టినాడంటే, రేపు రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డిని అలాగే 6 గ్యారెంటీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలా గద్ద దింపాలని చెప్పేసి ప్రతి ఒక్కరు తెలియజేయడానికి ఈ కేసీఆర్ సారు ఈ యువ సంగ్రామ సదస్సును పెట్టడం జరిగింది. అలాగే మా ఆవేదన ఏంటో తెలియజేయడానికి సదస్సుకు మేము అంతా తరలి వచ్చాం. ప్రతి ఒక్కరు తెలియజేయమనగా మా అక్కకు, మా అన్నలకు, ప్రతి చెల్లెలకు తెలియజేసి ఒకటే, ఈ యువ సంగ్రామ సదస్సు వల్ల మనం తెలుసుకుపోయి ఇదేంటి, మనం చేయాల్సింది ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేం కావాలి? మన హక్కులు మనం సాధించుకోవాలి, మన మాట మనం నిలబెట్టుకోవాలి. పోయినసారి ఏదైతే తప్పు చేసినామో ఆ తప్పును మనం నిరూపించుకోవాలి. ఆ తప్పులు ఇంకోసారి జరగకూడదని చెప్పేసి కోరుకుంటున్నా. ఇదే కాదు, ఇంకా జీవితంలో మనం ఎలాంటి తప్పు చేయకూడదు. మన పైన డిపెండ్ అయి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం స్టూడెంట్ వల్లనే బతుకుతుంది, స్టూడెంట్ కోసమే బతుకుతుంది. ఈ రాజకీయం అనేది స్టూడెంట్ వల్ల. ఈ రాజకీయం స్టూడెంట్స్ లేకపోతే ఈ రాజకీయం లేదు, ఎవరు లేరు.